రైట్ అండి. ఈరోజు మనము గ్రహాలకు సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాము. సౌర కుటుంబానికి సంబంధించినటువంటి టాపిక్‌లో. చూడండి, వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లైక్ చేయండి వీడియోని, షేర్ కూడా చేయండి. అదేవిధంగా కేవలం రూ. 199కే గ్రూప్ 2 కోర్స్ అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఓకేనా? సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మర్చిపోవద్దు. చూడండి, భూకక్షను ఆధారంగా చేసుకుని గ్రహాలను 2 రకాలుగా విభజించారు. ఒకటి నిమ్నత గ్రహాలు, రెండవది ఉన్నత గ్రహాలు అని చెప్పుకోవచ్చు. నిమ్నత గ్రహాలు అంటే ఏమిటి అంటే, ఈ గ్రహాలు భూకక్షకు లోపల సూర్యునికి దగ్గరగా ఉంటాయి. ఏవి? బుధుడు మరియు శుక్రుడు. ఓకే. అదేవిధంగా ఉన్నత గ్రహాలు అంటే ఈ గ్రహాల కక్షలు భూకక్షకు అవతలి వైపున ఉంటాయి. అవేమిటి? అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు, యముడు. ఓకే. రైట్. అదేవిధంగా గ్రహాల భౌతిక మరియు రసాయన ధర్మాలను ఆధారంగా చేసుకొని కూడా వీటిని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఓకే. ఏమిటి అవి? అంతర లేదా భౌమ లేదా టెరెస్ట్రియల్ గ్రహాలు. అంటే పరిమాణంలో ఇవి చిన్నవిగా ఉండి శిలా నిర్మితాలు, అధిక సాంద్రత, అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఓకేనా? పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. శిలా నిర్మితాలు ఇవి, అధిక సాంద్రత, అధిక ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి. సో ఉదాహరణకు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు వరుసగా. మరి బాహ్య గ్రహాలు లేదా వీటిని జోవియస్ గ్రహాలు అంటారు. అంతర గ్రహాలని లేదా భౌమ గ్రహాలను ఏమంటారు? టెరెస్ట్రియల్ గ్రహాలు అంటారు. బాహ్య గ్రహాలను ఏమంటారంటే జోవియస్ గ్రహాలు. సో ఈ గ్రహాలు హైడ్రోజన్ లాంటి అనేక వాయువులు ద్రవీభవించగా ఏర్పడినవి. ఇవి తక్కువ సాంద్రత మరియు తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఉదాహరణకు బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు అని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే సూర్యుని నుంచి దూరాన్ని బట్టి చూస్తే ఇక్కడ గ్రహాలు ఏమిటి అంటే బుధుడు, శుక్రుడు, అదేవిధంగా భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు అని చెప్పుకోవచ్చు. ఓకే. రైట్. మరి బుధుడికి ఉపగ్రహాలు ఏమీ లేవు. అదేవిధంగా శుక్రుడికి కూడా ఉపగ్రహాలు ఏమీ లేవు. కానీ భూమికి ఒక ఉపగ్రహం ఉంది, చంద్రుడు. అంగారకుడు లేదా కుజుడికి 2 ఉపగ్రహాలున్నాయి. బృహస్పతి లేదా గురుడికి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. ఓకే. శనికి 82 ఉపగ్రహాలున్నాయి. వరుణుడికి 27 ఉపగ్రహాలున్నాయి. ఇంద్రుడికి 14 ఉపగ్రహాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఓకే. రైట్. అయితే ఇక్కడ బుద్ధుడికి ఒక రోమన్ దేవత పేరు ఉంది, గాడ్ ఆఫ్ కామర్స్ అండ్ స్కిల్. గాడ్ ఆఫ్ కామర్స్ అండ్ స్కిల్స్. అదేవిధంగా శుక్రుడికి ఇక్కడ గాడ్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ లవ్. గాడ్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ లవ్ అనేటటువంటి పేరు ఉంది. అదేవిధంగా అంగారకుడికి లేదా కుజుడికి ఏమని పేరు ఉందంటే గాడ్ ఆఫ్ వార్ అనేటటువంటి పేరు ఉంది. బృహస్పతి లేదా గురుడికి రూలర్ ఆఫ్ గాడ్స్ అండ్ హెవెన్. రూలర్స్ ఆఫ్ గాడ్స్ అండ్ హెవెన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా శనికి గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటటువంటి పేరు ఉంది. వరుణుడికి గాడ్ ఆఫ్ స్కై అనేటటువంటి పేరు ఉంది. ఇంద్రుడికి గాడ్ ఆఫ్ సీ అనేటటువంటి పేరు ఉంది అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైట్. మరి ఇక్కడ పరిమాణాన్ని బట్టి గనక చూస్తే గ్రహాలు ఓకేనా, అవరోహణ క్రమంలో గనక గమనిస్తే ముందుగా పెద్దది బృహస్పతి, ఆ తర్వాత బృహస్పతి కంటే చిన్నది శని, శని కంటే చిన్నది యురేనస్, యురేనస్ కంటే చిన్నది నెప్ట్యూన్, నెప్ట్యూన్ కంటే చిన్నది భూమి, భూమి కంటే చిన్నది శుక్రుడు, శుక్రుడు కంటే చిన్నది అంగారకుడు, అంగారకుడి కంటే చిన్నది బుధుడు.
ఓకే. రైట్. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం. సో, అదే విధంగా ఆరోహణ క్రమంలో చూస్తే బుధుడు, అంగారకుడు, శుక్రుడు, భూమి, నెప్ట్యూన్, యురేనస్, శని, బృహస్పతి. ఓకే. అయితే సౌర కుటుంబంలో తూర్పు నుండి పడమరకు భ్రమణం చేసేటటువంటి గ్రహాలు 2 శుక్రుడు మరియు వరుణుడు అని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే సౌర కుటుంబంలో గ్రహాల ఆత్మ భ్రమణ కాలాలు కింద తెలిపి ఆహ్, అవరోహణ క్రమంలో చెప్పుకుంటే శుక్రుడు, బుధుడు, అంగారకుడు, భూమి, నెప్ట్యూన్, యురేనస్, శని, బృహస్పతి అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే. అదేవిధంగా సౌర కుటుంబంలో గనక గమనిస్తే గ్రహాల పరిభ్రమణ కాలాల ప్రకారంగా గమనిస్తే అవరోహణ క్రమణంలో గనక గమనిస్తే నెప్ట్యూన్ పరిభ్రమణ కాలం ఎక్కువ. ఆ తర్వాత నెప్ట్యూన్ కంటే తక్కువ యురేనస్, యురేనస్ కంటే తక్కువ శని, శని కంటే తక్కువ బృహస్పతి, బృహస్పతి కంటే తక్కువ అంగారకుడు, అంగారకుడు కంటే తక్కువ భూమి, అదేవిధంగా భూమి కంటే తక్కువ శుక్రుడు, శుక్రుడి కంటే తక్కువ బుధుడు అని చెప్పుకోవచ్చు. ఓకే. రైట్. మరి శనిగ్రహాన్ని టెలిస్కోప్ ఆవిష్కర్త గెలీలియో, అదేవిధంగా వరుడు విలియం హెర్షల్, ఇంద్రుడిని జోహెన్ గాల్, యాడమ్స్, లీవెరియర్, ప్లూటోని క్లైడ్ టామ్ బ్యాగ్, పెర్సివాల్ లోవెల్. సో, సౌర కుటుంబంలో గనక గమనిస్తే బుధ గ్రహం నుంచి నెప్ట్యూన్ గ్రహం వైపుకి వెళ్ళే కొద్దీ గ్రహాల కక్ష పరిమాణాలు అనేవి పెరుగుతూ వాటి కోణీయ వేగాలు తగ్గుతాయి అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకేనా? ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు. సో, ఇక్కడి వరకు నోట్స్ తీసేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క గ్రహం ప్రత్యేక లక్షణం గురించి చర్చిద్దామండి. భూకక్షను ఆధారంగా చేసుకొని గ్రహాలను 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి నిమ్నత గ్రహాలు, రెండవది ఉన్నత గ్రహాలు. రైట్. మరి నిమ్నత గ్రహాలకు సంబంధించినటువంటి అంశాలేంటి? ఈ గ్రహాలు భూకక్షకు లోపల అంటే మన భూమి ఉంది కదా! భూకక్షకు లోపల ప్లస్ సూర్యుడికి దగ్గరగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అవేమిటి? బుధుడు, శుక్రుడు. మరి ఉన్నత గ్రహాలు అంటే ఏంటి? ఈ గ్రహాలు భూకక్షకు అవతల ఉంటాయి.
ఓకే. అవి అంగారకుడు, అదేవిధంగా బృహస్పతి, శని, ఇంద్రుడు, వర్ణుడు, యముడు. ఓకే. రైట్. ఇది మర్చిపోవద్దు. ఆ తర్వాత గ్రహాల భౌతిక రసాయన ధర్మాలను భౌతిక రసాయన ధర్మాలను ఆధారంగా చేసుకొని ఓకేనా వీటిని కూడా రెండు రకాలుగా విభజించవచ్చు. నెంబర్ వన్, అంతర లేదా భౌమ లేదా టెరెస్ట్రియల్. అంతర లేదా భౌమ లేదా టెరెస్ట్రియల్ గ్రహాలు. ఓకే. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఇవి శిలా నిర్మితాలు, అధిక సాంద్రత, అధిక ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి. సో మరి వీటికి ఉదాహరణ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఓకే. రైట్. అదేవిధంగా బాహ్య గ్రహాలు లేదా జోవియస్ గ్రహాలు. ఇవి ప్రత్యేకత ఏంటి? హైడ్రోజన్ లాంటి అనేక వాయువులు ద్రవీభవించగా ఏర్పడినవి. ద్రవీభవించగా ఏర్పడినవని చెప్పుకోవచ్చు. ఇవి తక్కువ సాంద్రత, తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. సో ఉదాహరణకు బృహస్పతి, శని, వర్ణుడు, ఇంద్రుడు.
సో ఇవి చెప్పుకోవచ్చు అధ్యక్ష. సో మరి గ్రహాలు వరుసగా గనక గమనిస్తే బుధుడు, నెంబర్ 2 శుక్రుడు, భూమి, అంగారకుడు లేదా బృహస్పతి, వర్ణుడు, శని, వర్ణుడు, ఇంద్రుడు. బుధుడికి ఉపగ్రహాలు లేవు, శుక్రుడికి కూడా లేవు, భూమికి ఒకటి ఉంది, అంగారకుడికి 2 ఉన్నాయి, బృహస్పతికి 79 ఉన్నాయి, శనికి ఏమో 82, వరుణుడికి ఏమో 27, ఇంద్రుడికి ఏమో 14 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో బుధుడిని ఏమంటారు అంటే దేవతల పేరు గాడ్ ఆఫ్ కామర్స్, అండ్ స్కిల్. శుక్రుడిని గాడ్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ లవ్. భూమి. సో నెక్స్ట్ అంగారకుడికి ఏమని పేరు అంటే గాడ్ ఆఫ్ వార్. బృహస్పతి లేదా గురుడు రూలర్ ఆఫ్ గాడ్స్ అండ్ హెవెన్. రూల్స్ ఆఫ్ గాడ్ అండ్ హెవెన్ లేదా రూలర్ ఆఫ్. నెక్స్ట్ శని. గాడ్ ఆఫ్ అగ్రికల్చర్. వర్ణుడు. ఇంద్రుడు గాడ్ ఆఫ్ సీ. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు. పరిమాణాన్ని బట్టి గ్రహాలు అవరోహణ క్రమం కనుక గమనిస్తే బృహస్పతి, శని, యురేనస్,
నెప్ట్యూన్, భూమి, భూమి, యురేనస్ 3, నెప్ట్యూన్ 4, 5 భూమి, 6 శుక్రుడు, 7 బుధుడు. సో పరిణామాన్ని బట్టి గ్రహాలు అవరోహణ క్రమంలో. సో గ్రహాలు పశ్చిమం నుంచి తూర్పు దిక్కును తిరిగితే ఇక్కడ మాత్రం సౌర కుటుంబంలో తూర్పు నుంచి పడమర వైపుకి తిరిగేటటువంటి గ్రహాలు శుక్రుడు మరియు వరుణుడు. అదేవిధంగా సౌర కుటుంబంలో సో ఆత్మభ్రమణం కాలాల కింద తెలిపినటువంటి అవరోహణ కాలాలు. ఓకే, సో శుక్రుడు ఎక్కువ కాలం. నెంబర్ 2 బుధుడు. నెంబర్ 3 అంగారకుడు. నెంబర్ 4 భూమి. నెప్ట్యూన్, యురేనస్, యురేనస్ 7 శని. 8 బృహస్పతి. సౌర కుటుంబంలో నెక్స్ట్ మనం పరిభ్రమణ కాలం ఆధారంగా కనుక గమనిస్తే అవరోహణ ఫస్ట్ ఎక్కువ కాలం పట్టేది నెప్ట్యూన్, నెంబర్ 2 యురేనస్, నెంబర్ 5 శని, నెంబర్ 5 3 4 బృహస్పతి, నెంబర్ 5 అంగారకుడు, నెంబర్ 6 భూమి, శుక్రుడు. ఓకే, సో ఇవి ముఖ్యంగా చెప్పుకోవాలి.
అదేవిధంగా ఒక్క పాయింట్ రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సౌర కుటుంబంలో బుధ గ్రహం నుంచి నెప్ట్యూన్ గ్రహం వైపు నెప్ట్యూన్ గ్రహం వైపు వెళ్ళే కొలది గ్రహాల కక్ష పరిమాణాలు పెరుగుతూ వాటి కోణీయ వేగాలు సో ఇదండి ముఖ్యంగా చెప్పుకోవాలి. రేపు ఒక్కొక్క గ్రహం గురించి డీటెయిల్గా సమాచారం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్స్. ప్రస్తుతానికి సెలవు.